గాంధీ భవన్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అడుగుతా ఉన్నా, మీరేమో వాటి గడిలుగా కేవలం మీ కుటుంబం రాజ విలాస భోగాలకు మీరు ఆనాడు పరిమితం చేసుకుంటే ఎవరి కనీసం రాకుండా ముళ్ళ కంచెలు వేసిన సంస్కృతి మీదైతే మీ ఈరోజు అక్కడ ఆ మహనీయుడి పేరును పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ప్రజాభవన్లోకి ప్రవేశం కల్పించే విధంగా ప్రతినిత్యం ప్రజా సమస్యలకు వేదికగా చేసినటువంటి మాక ఈరోజు మీరు ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి దొర నియంతృత్వానికి అహంకారం సాక్ష్యంగా నిలిచినటువంటి ప్రగతి భవన్కు జ్యోతిరావుపులే ప్రజాభవన్గా పేరు మార్చి మేము ఆనాటి మీ కుటుంబం పాపాలు కూడా కడిగేసినటువంటి సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చెబుతూ, నిజంగా మీకు బీసీల మీద ప్రేమ అంతగా ఉంటే జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా నువ్వు ఉండేవారు ఒక బీసీని పెట్టి రాదుండి. అరే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మీరే, ప్రతిపక్ష నాయకులుగా మీరే, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా మీరే, మీ కుటుంబమే. మీకు నిజంగా మా బీసీలపై అంత ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీలపైన మీకు అంత అపారమైనటువంటి నమ్మకము గౌరవం ఇప్పుడు ఎరుగుంటే ముందు ఆ పదవుల్ని బీసీలకు ఎస్సీలకు ఇవ్వని చెప్పని సందర్భంగా మీ తండ్రి గారిని మీ అయ్యాను అడుగుంటే సంస్కృతి బాగుండదేమో కానీ మీ తండ్రి గారికి ముందుగా మీ సూక్తులు చెప్పాడని అడుగుతా ఉన్నా. ఈరోజు సామాజిక సమతుల్యత ఈరోజు మా పార్టీలో కనిపిస్తుంది. మా జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఒక దళితుడిగా ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఇచ్చినటువంటి సందర్భం, ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు ఓ బీసీకి పట్టం కట్టి ఈరోజు మీ ముందుకు పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసే విధంగా మీ పదవులను మీరు అంటిపెట్టుకొని ఈరోజు మా పైన విమర్శలు చేయడం మానుకో కవిత గారని చెప్పని సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత లేనటువంటి మీకు ఆ రోజు ఒకటే రోజు కులగణన సర్వే